హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టింకు స్పెషల్. ఫ్రెండ్స్, ఈరోజు టింకు స్పెషల్ నేను మీకు బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి ఏమేం పదార్థాలు కావాలో అవన్నీ నేను మీకు అన్నీ చూపిస్తాను. దాన్ని ప్రాసెస్ ఎలా తయారు చేయాలి ఏంటి అనే విధానాన్ని మీకు చూపిస్తాను. చూసి నేర్చుకోండి. ఈ బిర్యానీ మసాలా మనం దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకుంటే కర్రీ ఉడికేటప్పుడు ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం బయట కొనుక్కునే పదార్థాల కంటే మనం ఇంట్లో స్వతహాగా మంచి వస్తువులు అంటే ఈ బిర్యానీకి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని శుభ్రం చేసుకొని మనం బిర్యానీ మసాలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఆ ప్రాసెస్ చేసుకోండి. ఒక నెలకి సరిపడినంత నేను మీకు ఇంగ్రీడియంట్స్ వేసి చూపిస్తున్నాను. ఎక్కువ కాకుండా మొట్టమొదటిసారి తయారు చేస్తున్నారు కాబట్టి మీరు కొద్ది పదార్థాలతో ఈ బిర్యానీ మసాలాలని మనం తయారు చేసుకునే విధానం నేను మీకు చూపిస్తాను. అది ఎలా చేసేది ఏంటి అనేది మీరు ఒకసారి చూసి నేర్చుకోండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? అయితే మనం ఇంకా వీడియోలోకి పోదాం ఫ్రెండ్స్. ఈరోజు మీకు బిర్యానీ మసాలా నేర్పిస్తాను, చూసి నేర్చుకోండి. ముందుగా కడాయి తీసుకొని మనం ఇందులో ఈ రెడీ చేసుకున్న బిర్యానీ మసాలా దినుసులన్నిటినీ ఈ కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే మనకి దాంట్లో ఉన్న ఈ ఫ్రాగ్రెన్స్ అంతా చక్కగా అరోమా బాగా వస్తుందన్నమాట. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకుంటే ఈ మసాలాలో ఉన్న ఈ ఫ్రాగ్రెన్స్ అంతా ఇట్లా ఆవిరైపోయిద్ది, అంటే మాడిపోతే బాగోదు. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటేనే ఇవన్నీ చక్కగా వేగి మనకి ఆ ఫ్లేవర్ అనేది బయటకు వచ్చింది. అందుకోసం మనం ఈ మీడియం ఫ్లేమ్ మీద మాత్రం వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సన్నని సెగ మీద ఈ పదార్థాలన్నీ చక్కగా వేగుతాయి. నేను ఈ పదార్థాలు ఏవేంటో కూడా నేను మీకు స్క్రిప్ట్ అనేది దాని మీద రాసి పెట్టాను. మీరు అవన్నీ చూసుకొని ఏమేమి ఉన్నాయని కూడా చూసుకొని అవన్నీ తెచ్చుకొని మీరు ఈ బిర్యానీ మసాలాని ఈ విధంగా తయారు చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చక్కగా వేయించాను. ఇలా వేయించిన తర్వాత 1 కప్పు ధనియాలు వేసాను. అన్నిటికంటే ఎక్కువ పాళ్ళుగా వేసేది ధనియాలు. ఇవన్నీ 1 స్పూన్ వేసాను. ధనియాలు మాత్రం 1 పెద్ద కప్పు వేసాను. ఇవన్నీ చాలా ఘాటుగా ఉంటాయి, అందుకని మనం ధనియాలు ఎక్కువగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ధనియాలు కూడా చక్కగా ఇలా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా ఎండబెట్టుకొని వాటిని కూడా నేను చక్కగా ఇందులో వేసి చక్కగా వేయించాను. మనం పుదీనాని కానీ కొత్తిమీరని కానీ ఓవెన్లో పెట్టి 1 సెకండ్ అలా హీట్ చేసుకుంటే అది కాస్త డ్రైగా అయ్యిద్ది అన్నమాట. అలాంటి ఈ కొత్తిమీర పుదీనాని వేసుకున్నాను. తరువాత 1 గుప్పెడు కసూరి మేతి వేసుకున్నాను. కసూరి మేతి ఫ్లేవర్ ఈ బిర్యానీ పౌడర్లో చాలా బాగుంటుంది, అందుకని కసూరి మేతి కూడా వేసి చక్కగా సన్నని సెగ మీద వేయిస్తున్నాను. మీరు కూడా ఇలానే వేయించుకోండి. ఈ మాదిరిగా ఇలా వేయించుకున్న తర్వాత మనం బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి. దించేటప్పుడు కొద్దిగా గసగసాలు వేసుకొని వేయించుకోవాలి. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు, సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరికీ పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మీరు నన్ను బాగా ఎంకరేజ్ చేయండి. నేను మీకు మంచి వీడియోలు మంచి పెడతాను. కొద్దిగా ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్, కామెంట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేము చిన్న ఛానల్స్ వాళ్ళం, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొద్దిగా ఎంకరేజ్ చేస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చక్కగా చల్లారింది. ఈ చల్లారిన దాంట్లో మనం కొద్దిగా గసగసాలు వేసుకోవాలి. గసగసాలు వేసుకుంటే ముందలే మాడిపోతాయి కాబట్టి ఈ వేడిగా ఉంటుంది కాబట్టి ఇందులో కొద్దిగా గసగసాలు వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు అలా వేయించుకోవాలి. తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 మిక్సీ జార్ చేసుకొని శుభ్రంగా తుడిచి ఆరిన తర్వాతే మిక్సీ జార్లు వేసుకోవాలి. తడిగా ఉంటే బూజు వస్తుంది, అందుకని
చక్కగా కడిగి ఎండలో ఆరబెట్టుకొని మిక్సీ జార్ని ఈ పౌడర్స్ అన్నీ వేసి మనం చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తుంది, అంత అరోమా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఈ మాదిరిగా మెత్తగా చేసుకున్నాను. నేను ఈ ఒక ప్లేట్లో వేసి మీకు చూపిస్తున్నాను. ఇలా మెత్తగా అయిన దాంట్లో మనం ఒక గాజు సీసా తీసుకొని, ఏ సీసా అయినా చక్కగా స్టోర్ చేసుకుంటే మనకి 2-3 నెలలు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.